ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. ఎటు చూసినా కోడి పందాలు, ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలతో కోలాహలం నెలకొంది. రాజమండ్రిలో ప్రజల హడావుడి మరింత ఎక్కువగా ఉంది. బట్టల దుకాణాలు, వ్యాపార సముదాయాల వద్ద కొనుగోలుదారులతో సందడిగా మారింది. లలితానగర్లో వైఎస్ఆర్సీపీ నేత నరవ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు ప్రారంభమైపోయాయి. ఎక్కడ చూసినా సరే రంగవల్లులు, ముగ్గులు, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య కార్యక్రమాలు, ఒకటేంటి సంక్రాంతి సంబరం అంతా కూడా రాజమండ్రి నగరంలోనే కనిపిస్తుందని చెప్పొచ్చు. రాజమండ్రి నగరంలో అనేక కార్యక్రమాలు, ఈ సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా ముగ్గుల పోటీలు, రంగవల్లుల పోటీలు అనేక నిర్వహిస్తున్నారు. సంక్రాంతి ఈ 4 రోజుల పాటు కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించడానికి వైఎస్ఆర్సీపీ తరఫున, అదేవిధంగా స్థానికంగా ఉండే నాయకులు కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. సార్ చెప్పండి, ఈ 4 రోజులు సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ ఎలా చేస్తున్నారు? ప్రతి సంవత్సరం కూడా ఎలా చేస్తారు చెప్పండి. అయితే మేమైతే ఇది ప్రారంభించి 40 ఏళ్ళు అయిందండి. 40 ఏళ్ల క్రితం చాలా చిన్నగా ప్రారంభించి ఆ ప్రోత్సాహం, ఈ ముగ్గులు పెట్టే ప్రోత్సాహం చాలా, సంక్రాంతి వచ్చిందంటే ఇంకా ఎప్పుడు అని అడిగే మమ్మల్ని కోఆపరేట్ చేసేవారు వాళ్ళు. దాంతోపాటు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలని తపతపాలుగా అలా పెంచుకుంటూ 1 రోజు 2 రోజులు, 2 రోజులు 3 రోజులు చేసుకుంటూ ఇవాళ 40 ముగించుకొని 41లోకి అడుగుపెట్టి 10వ తారీఖున కార్యక్రమం ప్రారంభించామండి. సంక్రాంతి అంటేనే సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. సంప్రదాయబద్ధంగా ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారు? ఒకవైపు ముగ్గుల పోటీలు, అదేవిధంగా నృత్య కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తారు. ఇంకేం చేస్తారు ఈ 4 రోజులు? అయితే 10వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పాటల పోటీ పెట్టామండి. పాటల పోటీ పెట్టి కొత్త పాటలు కాదు, పాత పాటల్ని ఎంచుకొని పెడితే హైదరాబాద్ నుండి, విజయవాడ నుంచి, పల్నాటి జిల్లాల నుంచి కూడా, చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా బ్రహ్మాండంగా 170 మంది వరకు వచ్చారు. ఉదయం 10 గంటలకి ప్రారంభించి రాత్రి మార్గారి భరత గారితో కార్యక్రమాన్ని ముగించాం. ఒకవైపు చూస్తున్నాం ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా భారీగా నిర్వహిస్తున్నారు. మరో 3 రోజుల పాటు ఈ తరహా ఎంటర్టైన్మెంట్ జరిగే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని నిర్వాహకులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ పోటీలు నిర్వహించి చిన్నపిల్లలకు, అదేవిధంగా యువతలకు కూడా మంచి బహుమతులు ఇస్తామని నిర్వాహకులు చెప్తున్నారు. మొత్తం రాజమండ్రితో పాటు తూర్పుగోదావరి జిల్లాలో ఒకవైపు పెద్ద ఎత్తున కోడి పందాల బరులు కూడా సిద్ధమయ్యాయి. రేపు తెల్లవారుజాము నుంచి కూడా కోడి పందాలు ప్రారంభం అవుతున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అన్ని వైపులు కూడా నిర్వాహకులు చేసేశారు. ప్రధానంగా ఒక కోనసీమ జిల్లాలోనే దాదాపు 250 వరకు బరులు ఏర్పాటు చేసినట్టు చెప్తున్నారు. అందులో అతిపెద్ద బరులు కొన్ని వేల మంది చూసే అవకాశం, చూడటానికి వీలుండే విధంగా ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి రూరల్, అదేవిధంగా రాజానగరం, ఆనపర్తి, ఇతర ప్రాంతాల్లో కూడా ఈ బరులు అయితే ప్రజెంట్ ఏర్పాటు చేసే సన్నద్ధంగా ఉంచారు. రేపు తెల్లవారుజాము నుంచి కూడా ఈ కోడి పందాలన్నీ కూడా ప్రారంభం కానున్నాయి. రాజమండ్రి నుంచి విజయస్మృతి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.